అసెంబ్లీకి రాకపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెలికిపెట్టినట్లుగా తెలుస్తోంది. తాను అసెంబ్లీకి వెళ్లాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఒక కండిషన్కి అయితే ఒప్పుకోవాలంటూ కూడా ఆయన ఒక డిమాండ్ అయితే తెర మీద తీసుకొచ్చారు. ఎస్, ఏదైతే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి మీరు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇద్దామని అనుకున్నారు, ఖచ్చితంగా మా తరపు నుంచి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. సో దానికి అంగీకారం అయితేనే నేను అసెంబ్లీకి వస్తానన్నట్లుగా కేసీఆర్ చెప్పినట్లుగా ఈ మేరకు బీఆర్ఎస్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల నేతలతోటి మొత్తం ఎంటైర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతోటి ఫామ్ హౌస్ వేదికగా శుక్రవారం ఆల్రెడీ భేటీలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కేఆర్ఎంబి ఈ యొక్క మీటింగ్స్ మినిట్స్ను కూడా సేకరించే పనిలో కూడా ఇటు గులాబీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే సాగునీటి జల వివాదం పైన ప్రముఖంగా ఇప్పుడు ఆయన జల వివాదానికి సంబంధించి ఒక పోరు ఉధృతం చేయాలన్నటువంటి ఒక బాటలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే కేసీఆర్ పెట్టినటువంటి కండిషన్స్కి ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ఇప్పుడు అసెంబ్లీ అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ఇటు కాంగ్రెస్ పెద్దలు ఒప్పుకుంటారా? ఎస్, బీఆర్ఎస్ కావాలని ఒక ఎత్తుగడ వేసిందా రాకుండా ఉండాలని, కేసీఆర్ రాకుండా ఉండాలని ఒక ఎత్తుగడికి దిగారా అని అంటే కనుక ఎస్ ఖచ్చితంగా అని. ఎందుకంటే ఖచ్చితంగా ఎంతటి ప్రతిపక్షమైనా సరే వాళ్ళకి వాయిస్ అనేది మినిమం అసెంబ్లీ రూల్స్ ప్రకారం అనేది ఒకటి ఉంటుంది. సో దాని ప్రకారమే ఇస్తారు తప్ప ఇలాగే ఎలా పెడితే అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అదేమి వాళ్ళది ఉన్నది వాళ్ళ గవర్నమెంట్ కాదు కదా. సో ఇచ్చే ప్రసక్తే లేదు. సో ఈ క్రమంలో అదేంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వదని తెలిసే కేసీఆర్ ఈ రకంగా మెలికిపెట్టారు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక ఆరోపణ అయితే తెర మీదకి వస్తోంది. మరోవైపు ఈ సాగునీటి జల వివాదాలకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికీ ఒక టూర్ మ్యాప్, ఒక షెడ్యూల్ అయితే ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లా కేంద్రాల వద్ద ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభలతో ప్రజాక్షేత్రంలోకి త్వరలో రాబోతున్నట్లుగా, అది కూడా సంక్రాంతి తర్వాత తొలి భారీ బహిరంగ సభ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 2 ఏళ్ల తర్వాత ఆయన అసెంబ్లీకి వస్తారా? ఎందుకంటే తొలినాళ్ళలో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి అడుగుపెట్టినటువంటి ఆయన అప్పటి నుంచి నేటి వరకు కూడా అటెండ్ కాలేదు అసెంబ్లీకి. మిగతా ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ ఇటువంటి వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు తప్ప ఆయన ఎక్కడో కూడా కేసీఆర్ అన్నది ఆయన ఎప్పుడు కూడా అటెండ్ అవ్వలేనటువంటి పరిస్థితి. మరోవైపు ఆయన అనేక విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. నియోజకవర్గ సమస్యలపైన, అట్లీస్ట్ ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి బాధ్యత ఒక ప్రతిపక్ష నేతగా కేసీఆర్కు ఉంది. కానీ ఆ బాధ్యతలను విస్మరించారు. పదవి ఉంటేనే వస్తారా, ముఖ్యమంత్రి పదవి ఉంటేనే అసెంబ్లీకి వస్తారా కేసీఆర్ అంటూ కూడా అనేక మంది నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి అయితే సురేష్ రెడీగా ఉన్నారు. కాకపోతే దానికంటే ముందు ఒక దీనికి సంబంధించి ఎస్ ఖచ్చితంగా ఈరోజు శుక్రవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశం అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఎంటైర్ దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. ఎస్ సురేష్, చెప్పండి. కేసీఆర్ మెలికి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆయన అసెంబ్లీకి రావాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అంటే సాగునీటి వివాదాలకు సంబంధించి, మరి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము ఇస్తాం, మీరే కాదు అన్నట్లుగా ఇప్పుడు ఆయన డిమాండ్ తెర మీదకి తీసుకురావడం వెనుక నిజంగా ఆయనకి అసెంబ్లీకి రాకుండా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఆయన ఇటువంటి మెలికి పెట్టారనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ తెర మీదకి వస్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు వాళ్ళు? ఇటు కాంగ్రెస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, ఏంటి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ సురేష్? కృష్ణ, ఈసారి అసెంబ్లీకి సంబంధించి ఏదైతే పర్టికులర్ గా పాలమూరు రంగారెడ్డి గురించి ప్రత్యేక సమావేశాలు పెట్టి అవసరమైతే చర్చిద్దామని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన ఛాలెంజ్ సంబంధించిన అసెంబ్లీకి వస్తారా రారా అనే దానిపై ఎవరు స్పందించట్లేదు. బట్ ఈసారి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ హాజరవుతారనేది కూడా కొంచెం తెలంగాణ భవన్లో అయితే టాక్ ఉంది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి మీద ఏదైతే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రభుత్వంలో చాలా వరకు చలనం వచ్చింది. దాదాపు మంత్రులంతా ఉలిక్కిపడిన పరిస్థితి. ముఖ్యమంత్రి కూడా మన కొడంగల్ మీటింగ్ లో కేసీఆర్ ను డైరెక్ట్ కేసీఆర్ గానీ, అటు కేటీఆర్ గానీ హరీష్ రావుని టార్గెట్ చేసిన పరిస్థితి. సో బీఆర్ఎస్ నేతలు కూడా అదే చెప్తున్నారు. ఒక ప్రెస్ మీట్ పెట్టినందుకే ఇంత ఉక్కిరి బిక్కిరి అవుతుంది ప్రభుత్వం అని చెప్తుంటే, మరో పక్కన ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు బయట ఉండి మాట్లాడడం కాదు, అసెంబ్లీ సమావేశాలకు వచ్చి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితి. సో పాలమూరు రంగారెడ్డి మీద ఇప్పటికే
మంత్రులందరికీ దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. ఖచ్చితంగా అందరూ ప్రిపేర్ అయి ఉండాలని చెప్పేసి, ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం గట్టిగా ధీటైన సమాధానం ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి మంత్రులకైతే చెప్పిన పరిస్థితి. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించి కూడా ఇప్పటికే మంత్రులంతా ప్రిపేర్ అవుతున్న పరిస్థితి. సో ఈసారి మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి పనిచేసిన హరీష్ రావు కూడా ఒక కండిషన్ అయితే పెట్టారు. సో మాకు కూడా అవకాశం ఇవ్వండి, మీరు చెప్పేది మీరు చెప్పండి, మేము చెప్పేది మేము చెప్తామని చెప్పేసి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. గతంలో ఈ సందర్భంలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించి మీరు అధికారంలో ఉన్నప్పుడు మాకు ఇచ్చారా, ఇప్పుడు మేము మీకు ఇవ్వాలని చెప్పేసి కూడా గతంలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బీఆర్ఎస్ కి అయితే అవకాశం ఉండదు. సో కేసీఆర్ వస్తారా రారా అనేది ఇప్పటికైతే ఒక క్వశ్చన్ మార్క్. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కూడా ఉమ్మడి మహబూబ్నగర్ కానీ, ఉమ్మడి రంగారెడ్డి కానీ, ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో ఒక సమావేశానికి సంబంధించి ఏదైతే మొన్న చెప్పారో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి బహిరంగ సభలు ప్లాన్ చేసే ఆలోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో దానికి సంబంధించి ఈ 3 జిల్లా ఉమ్మడి నేతలతో మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కూడా ముఖ్య నేతలతో మీటింగ్ ఉంది. సో ఆ మీటింగ్ తర్వాత ఒకైతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ మీటింగ్ లో మొదటగా ఇప్పటికే చెప్పినట్టు మహబూబ్నగర్ సంబంధించి మహబూబ్నగర్ లో మీటింగ్ ఉంటుందని చెప్పిన పరిస్థితి. తర్వాత మహబూబ్నగర్ తర్వాత ఎట్లా, సో అసెంబ్లీకి వస్తారా అనేది కూడా ఈ రోజు ఆ మీటింగ్ లో కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. మరొక పక్కన మహబూబ్నగర్ మీటింగ్ కూడా నాకు తెలిసి అంటే ఇప్పటికీ పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం ఏంటంటే 29వ తారీఖు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 31st కు సెలవు ఉండి మళ్ళీ 2nd కు స్టార్ట్ అవుతుంది. కాబట్టి 2nd రోజు కూడా అవసరమైతే మహబూబ్నగర్ లో బహిరంగ సభ పెట్టే ఆలోచన కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు సమాచారం. అంటే ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే ఈయన భారీ బహిరంగ సభలతో బయట ఉంటారా సురేష్? అదే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి కౌంటర్ గా, ఎందుకంటే మా మైకులు కట్ చేస్తున్నారు, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. గతంలో వీళ్ళు మొదటి నుంచి చెప్పినట్టు కనీసం కేటీఆర్ హరీష్ రావుకే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఒకవేళ కేసీఆర్ వస్తే రేవంత్ రెడ్డి తట్టుకుంటారా అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైతే చెప్పుకుంటున్న పరిస్థితి. సో అసెంబ్లీలో ఎట్లాగో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వరు కాబట్టి బహిరంగ సభ ద్వారా పాలమూరు రంగారెడ్డికి చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని డైరెక్ట్ గా ప్రజలకు వినిపించేందుకు కూడా బహిరంగ సభలు కూడా ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం. ఇప్పటికే కేసీఆర్ కూడా నేనే డైరెక్ట్ రంగంలో దూకుతున్నాను అని చెప్పేసి కూడా మొన్న అయితే ప్రెస్ మీట్ లో చెప్పాడు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా చేస్తున్న అన్యాయానికి సంబంధించి డైరెక్ట్ గా నేనే రంగంలోకి దిగుతున్నాను, ప్రజల్లోకి కలుస్తానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. 2 సంవత్సరాలుగా వెయిట్ చేశాను, చాలా హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చారు. దానికి సంబంధించి ఎక్కడా కూడా చేయట్లేదు. కొద్ది టైం ఇవ్వాలన్న ఆలోచనతో నేను వెనక్కి తగ్గాను. ఇక టైం అయిపోయింది. సో ఇప్పటి నుంచి ప్రభుత్వాన్ని కడిగి పారడం అని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. సో అసెంబ్లీ వేదిక కాకుండా బహిరంగ సభ వేదికగా పాలమూరు రంగారెడ్డి జరుగుతున్న అన్యాయానికి సంబంధించి ఒక ప్లాన్ అయితే చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ కి సంబంధించి కూడా ఏదో ఆ యొక్క డీటెయిల్స్ అన్ని సేకరించే పనిలో ఈ యొక్క గులాబీ ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించింది ఏముంది సురేష్ అప్డేట్ మన దగ్గర? కేఆర్ఎంబి మీటింగ్ ఏదైతే వీరు 48 టీఎంసీలకు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారో, నిన్న బండి సంజయ్ కూడా చిట్ చాట్ లో మాట్లాడుతూ అప్పుడు ఆ మినిట్స్ కూడా తెప్పించే ప్రయత్నంలో ఉన్నామని చెప్పేసి, ఉమ్మడి పాలమూరుకు సంబంధించి ప్రాజెక్టులకు అన్యాయం చేసింది కేసీఆర్, కృష్ణా జిల్లాల పాటకు సంబంధించి అన్యాయం చేసింది కూడా కేసీఆర్ అని చెప్పేసి కూడా నిన్న తెలంగాణకు పట్టిన శనియే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి గతంలో మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ బీజేపీ తెలంగాణకు పట్టిన శని అని చెప్పేసి వ్యాఖ్యానించడంతో దానికి కౌంటర్ గా నిన్న బండి సంజయ్ కూడా చిట్ చాట్ లో చెప్పడం జరిగింది. సో బీఆర్ఎస్ హయాంలో అన్ని అవినీతి అక్రమాలు జరిగాయి, దానికి సంబంధించి పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి కూడా మొదటి ముద్దాయి కేసీఆర్ అని చెప్పేసి జగన్ తో ఒప్పందాలు కూడా మా దగ్గర ఉన్నాయి, అవి కూడా తెప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఇప్పుడు అసెంబ్లీలో చేయాల్సిన వ్యూహంపై మరియు బహిరంగ సభలపై మధ్యాహ్నం తర్వాత అయితే మీటింగ్ లో చర్చించి తర్వాత నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఓకే సురేష్, థ్యాంక్ యూ. మొత్తానికి ఇది పరిస్థితి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిపిఆర్ వెనక్కి వచ్చినా కూడా ఏడాదిగా ప్రభుత్వం స్పందించలేదని, 48 టీఎంసీలు చాలు అంటూ లేఖ రాయడం వంటి అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలని ఇటు బీఆర్ఎస్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలని బీఆర్ఎస్ నిర్ణయించిందట. అయితే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలంటూ ఒకవైపు అధికార పక్షం సవాల్ విసురుతున్నటువంటి విషయం తెలిసిందే. అయితే దీనికి ధీటుగా ప్రతిస్పందించాలని బీఆర్ఎస్ కూడా భావిస్తోందట. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు నదీ జలాల్లో తెలంగాణ వాటా, ఏపీ నీటిపారుదల ప్రాజెక్టులు, అలాగే కేంద్రం వైఖరి
ఇలా తదితరాలను శాసనసభలో కేసీఆర్ స్వయంగా వివరించే అవకాశాలు ఉన్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. ఇందుకోసం కృష్ణానది యాజమాన్య బోర్డు మీటింగ్ మినిట్స్ను సేకరించే పనులు బీఆర్ఎస్ నిమగ్నమే ఉందని కూడా తెలుస్తోంది. ఈ రకంగా అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే తమకు అవకాశం ఇవ్వాలంటూ కూడా స్పీకర్ను కోరేందుకు బీఆర్ఎస్ శాసనసభ పక్షం సన్నద్ధమవుతుందట. సో ఖచ్చితంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తేనే కేసీఆర్ అటెండ్ అవుతారా అనేటువంటి మీమాంస అందరిలోని నెలకొన్నటువంటి సందర్భం. మరొకవైపు అసెంబ్లీ సమావేశాల్లోపే నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోదీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ కూడా రాయబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అసెంబ్లీ సమావేశాల ఎజెండా తర్వాత కేసీఆర్ హాజరుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందనేది కూడా బీఆర్ఎస్ వర్గాల సమాచారం. ఇక సంక్రాంతి తర్వాత తొలి బహిరంగ సభ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులతో పాటు నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయంపై పోరుబాట పట్టినటువంటి బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాల తర్వాత బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తోందట. వచ్చే నెల జనవరి మొదటి వారంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయనేటువంటి ప్రచారం ఉన్నటువంటి ఈ నేపథ్యాన ఆ తర్వాతే సభలు నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. సభల నిర్వహణ తేదీలు అలాగే వేదికలు ఖరారు చేసేందుకు 1-2 రోజుల్లో ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాకు చెందినటువంటి ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత అలాగే మాజీ సీఎం కేసీఆర్ వరుస భేటీలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ క్రమంలోనే శుక్రవారం ఈ యొక్క ఉమ్మడి పాలమూరు జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి నేతలతో స్వయంగా ఫామ్ హౌస్లో కేసీఆరే ఈ యొక్క పార్టీ నేతలతో అందరితో కూడా మీటింగ్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక 26న అంటే ఈరోజే శుక్రవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకి ఆయన పార్టీ నేతలతో ముఖాముఖిగా మాట్లాడే అవకాశం ఉందట. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 3 ఉమ్మడి జిల్లాల్లో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రయోజనం చేకూరబోతోంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో గ్రామస్థాయి నుంచి నిర్వహించాల్సినటువంటి సన్నాహక సమావేశాలకు సంబంధించి ఈ భేటీల్లో కేసీఆర్ దిశానిర్దేశనం చేస్తారని కూడా సమాచారం. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో చేవెళ్ళ అలాగే నల్గొండ జిల్లా పరిధిలో మల్లేపల్లిలో సభలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి దేవరకద్ర లేదా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో నిర్వహించే సభా వేదికను ఇంకా ఖరారు చేయవలసి ఉందట. జన సమీకరణ అలాగే నియోజకవర్గాల వారీగా నేతలకు బాధ్యతలు వంటి అంశాలపై కేసీఆర్తో జరిగేటువంటి భేటీలో స్పష్టత వస్తుందని బీఆర్ఎస్ పార్టీ అయితే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.